ముఖాముఖి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా యాత్రా ప్రముఖులు పల్లె గంగారెడ్డి గారిని కోరుతాము. మధ్యలో వేస్తాం మళ్ళీ చేస్తున్నా ఒక డబల్ ఉంటాయి బ్యాక్ సైడ్ ఇచ్చి డబల్ మైకుల్ని మాట్లాడమను మైకుల్ని మాట్లాడు ఆ మైకుల్ని మాట్లాడమను ఏది సార్ వస్తుంది సార్ అరే తొందరగా మైక్ సార్ ఫస్ట్ మైక్ ఇచ్చిపో విజయ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా ఈ కుమరంభీ క్లస్టర్లో అనేక సమస్యలపైన అనేక చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలపైన యాత్ర సందర్భంగా పార్టీ దృష్టికి వచ్చినటువంటి విషయాల్ని ప్రజల మనసులో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడంలో భాగంగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీ అయినటువంటి గోల్డెన్ చక్కెర కర్మాగారాన్ని కూడా సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల రైతుల వాళ్ళందరితో కూడా వాళ్ళందరి సమక్షంలో ఫ్యాక్టరీ చూడడం జరిగింది. వాళ్ళందరి సమక్షంలోనే ఈ ఫ్యాక్టరీ ఈ దృష్టికి రావడానికి కారణం ఫ్యాక్టరీ చేసుకుంటే మళ్ళీ ఈ ప్రాంత రైతాంగానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపడతాయనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేసి మీ ద్వారా మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేయాలనేటువంటి ఒక సంకల్పంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో అన్ని విషయాలు కూడా మిగతా విషయాలన్నింటినీ కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారిని ఈ మీడియా సమావేశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతాం. లేకపోతే बाद में सोचते आप ऐसा ऊपर बैठ डाल के आ गए सुसाइड बॉम्बर आया जैसा अन्ना बात करो तो नहीं आता मेरे को हिंदी में बात मैं हिंदुस्तानी हूँ मैं उर्दू कैसा మైక్ ఇది పట్టుకోవాలా లేకపోతే వస్తుందా ఎలక్ట్రానిక్ ఛానల్స్ చెప్పాలి విత్ మైక్ ఓకే. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధిపతి రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న సుదర్శన్ రెడ్డి గారు రేపు కాంగ్రెస్ అభ్యర్థిగా మీరు కొంచెం ఇది అందరు జరగండి आप इस तरफ आ जाइए ये जरा खाली रखिए इधर అందరూ వెళ్ళిపోండి సైడ్ లకు రండి అమ్మా సైడ్ లకు రండి సరిపోతుంది. ఇక్కడ సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఇక్కడ ఎమ్మెల్యే ఆ బండి కొంచెం వెనకకు రమ్మను కొద్దిగా వెనకకు రమ్మా एक मिनट भाई फिर चालू करेंगे 1 मिनट रुक जाओ
కమలన్నా ఫైన్ పడుతుంది, ఫైన్ పడుతుంది. ఫైన్ అదే హలో అదే అడిగిన ఓకేనా? 949 వాట్సాప్ 94992929 అన్న పెట్టేసి అన్న పెట్టేసి కమలన్న లింక్ రాకంటే అన్న పెట్టేసామని అన్న. రేవంత్ రెడ్డి గారు, మీరు బోధన్లో ఉన్న పెద్దలు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు, రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వస్తున్న జీవన్ రెడ్డి గారు, జగిత్యాల్ ఎమ్మెల్సీ గారు, మరియు ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నా వెనకాల ఉన్నది, నా బ్యాక్గ్రౌండ్ లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఇది తెలిపేయడానికి వేసిన కమిటీ. మీరందరూ దయచేసి చెరుకు రైతుల పాటు అందరూ కూడా ఈ ప్రెస్ మీట్ చూడాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఇక్కడ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన పార్టీ బీజేపీ. పసుపు బోర్డుని ఇవాళ జాతీయ పసుపు బోర్డుని తీసుకొచ్చిన పార్టీ బీజేపీ. దానికి కూడా కాంగ్రెస్ వాళ్ళు కార్యాలయం విడబెట్టాలి, ఆడబెట్టాలి అని వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు. సరే, జాతీయ పసుపు బోర్డు ఇవాళ మీరు గూగుల్ చేస్తే జాతీయ పసుపు బోర్డు మన దగ్గర ఉన్న దాని డీటెయిల్స్ వచ్చేస్తాయి. కార్యాలయాలు ఎక్కడ పెడతామో మోదీ గారికి మనందరికంటే ఎక్కువ తెలుసు. నిజామాబాద్ లో కూడా డెఫినెట్ గా మనకి కార్యాలయం వస్తుంది. అవన్నీ సెకండరీ. టుడే నేషనల్ టర్మరిక్ బోర్డ్ ఇస్ ఎ రియాలిటీ. ఇక అతిపెద్ద రైతాంగం సమస్య రెండవది మన ప్రాంతంలో చెరుకు ఫ్యాక్టరీలు. నేను ఇవాళ ఈ ప్యాంప్లెట్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ముందర మీడియా సమావేశంలో రిలీజ్ చేస్తున్నా. ఇది ప్రతి రైతు దగ్గరికి పోతుంది. రానున్న రోజుల్లో ప్రతి రైతు ఇంటికి ఈ ప్యాంప్లెట్ చేరుతుంది. రైతులు కూడా, అది పసుపు రైతు గాని, చెరుకు రైతు గాని, వరి రైతు గాని, దీని పట్ల ఇది చదివినాక భారతీయ జనతా పార్టీ రైతుల కోసం ఎట్లా పనిచేస్తుందో వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది. బీజేపీతోనే చెరుకు రైతుల భవిష్యత్తు, మోడీ పాలనలోనే చెరుకు ఫ్యాక్టరీలకు మద్దతు. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెరుకు రైతులకు అండగా నిలుస్తున్నది. 5 ఏళ్ల కాలంలోనే రూపాయలు 9,005 కోట్ల ఆర్థిక సాయంతో 66 షుగర్ ఫ్యాక్టరీలను నిలబెట్టింది. మూసుకుపోయిన షుగర్ ఫ్యాక్టరీలను నిలబెట్టింది. షుగర్ డెవలప్మెంట్ ఫండ్ SDF పథకం కింద షుగర్ ఫ్యాక్టరీల ఆధునీకరణ, విస్తరణ, జలరహిత ఆల్కహాల్ ఉత్పాదన, ఎథనాల్ మొదలైన వాటి కోసం చెరుకు ఫ్యాక్టరీలకు ఆర్థిక సాయం, రుణ సాయం అందించి చెరుకుని ఎక్కువగా పండించే మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పంజాబ్, తమిళనాడు మరియు గుజరాత్ రాష్ట్రాల్లోని 66 చెరుకు ఫ్యాక్టరీలను అభివృద్ధి బాటలో పట్టించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇంత ఉదారంగా ఆర్థిక సాయం చేయడానికి సిద్ధంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజాం షుగర్ ఫ్యాక్టరీలను కానీ, రాష్ట్రంలోని మూతపడ్డ ఇతర ఫ్యాక్టరీలను కానీ పునరుద్ధరించడంలో విఫలమైంది. అయితే ఈ 66 ఫ్యాక్టరీలలో 59 ఫ్యాక్టరీలు బీజేపీ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లో ఒకటే.
ఉత్తరప్రదేశ్ లో 11, కర్ణాటకలో 27, మహారాష్ట్రలో 20. చూస్తుంటే బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాల చిత్తశుద్ధి మనకు అర్థమవుతుంది. చెరుకు రైతులపై బీజేపీ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ, చిత్తశుద్ధి ఇతర ఫ్యాక్టరీలకు ఇతర పార్టీలకు లేదు అని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఇంకేముంటది. అందుకే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వాలే రావాలని రైతులు, ప్రజలు కూడా కోరుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే వ్యవసాయం గాని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు గాని నిలబడతాయని, తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. చెరుకు రైతుల భవిష్యత్తును బీజేపీ ప్రభుత్వాలే తీర్చిదిద్దగలవన్న విశ్వాసంతో మోదీకి అండగా నిలుస్తున్నారు మొత్తం దేశవ్యాప్తంగా. ఇక 66 ఫ్యాక్టరీలు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ లాంటి ఫ్యాక్టరీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక కలాపాల వల్ల మూసుకుపోయి ఉండేనో అవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఒకటే ఒక స్కీమ్ పెట్టి 9,005 కోట్ల రూపాయల నిధులు అందించి ఈ ఫ్యాక్టరీలన్నింటినీ కూడా రీస్ట్రక్చర్ చేసి చెరుకు పంటకి రైతులకి ఆర్థిక సహాయం అందించి చెరుకు విస్తీర్ణత పెంచి ఫ్యాక్టరీలకి రీడిజైనింగ్ చేపించి చక్కెర, ఎథనాల్, బ్రౌన్ షుగర్ లాంటి ప్రోడక్ట్స్ తయారు చేయించడానికి రీస్ట్రక్చర్ చేసి ఒక ప్రణాళికాబద్ధంగా కేవలం 5 సంవత్సరాల లోపు 66 ఫ్యాక్టరీలు తెరిచింది. నాకంటే మీకు తెలుసు ఒక్క ఫ్యాక్టరీ తెరిస్తే ఎన్ని వేల ఉద్యోగాలు డైరెక్ట్ గా, ఎన్ని వేల ఉద్యోగాలు ఇండైరెక్ట్ గా వస్తాయో మీ అందరికీ తెలుసు. సో 66 ఫ్యాక్టరీలు తెరిచినప్పుడు ఎన్ని లక్షల ఉద్యోగాలు, ఎన్ని లక్షల కుటుంబాలు బాగుపడుంటాయి, ఎన్ని లక్షల రైతు కుటుంబాలు బాగుపడుంటాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దీన్ని అంటారు సంకల్పం, దృఢ సంకల్పం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసేది టైంపాస్ రాజకీయాలు, అది పసుపు గాని చెరుకు గాని. 66 ఫ్యాక్టరీల డీటెయిల్స్, పేర్లు ఏ రాష్ట్రంలో ఉన్నాయి, వాళ్ళకి ఏ సంవత్సరంలో ఓపెన్ చేసిండ్రు అన్ని కూడా ఈ ప్యాంప్లెట్ లో డీటెయిల్డ్ గా ఉన్నాయి. పసుపు రైతుల ప్రేమ, అభిమానం, వాళ్ళ విశ్వాసం భారతీయ జనతా పార్టీ, మోడీ గెలుచుకున్నది. ఇవాళ చెరుకు ఫ్యాక్టరీ ఇలా ఈ సమాచారం మీకు అందించి చెరుకు రైతులకి మీరు కూడా అందించడంలో కృషి చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ, చెరుకు రైతులది కూడా విశ్వాసం భారతీయ జనతా పార్టీ పైనే ఉంచాలని కోరుతా ఉన్నాం. ఇది మళ్ళా కాంగ్రెస్ వాడు వచ్చి బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు కాబట్టి ఈ స్కీమ్ల కేంద్ర ప్రభుత్వం ఆబ్వియస్ గా అప్లికేషన్ లేకుంటే సీట్ రాదు, బీఆర్ఎస్ వాడు అడగలేదు కాబట్టి ఇలా పెట్టలేదని ఇలా రాసి ఉన్నది. అంతకుముందు ప్రభుత్వం ఎవరిదండి? బీఆర్ఎస్ రాకుంటే ముందు ప్రభుత్వం ఎవరిది? కేంద్రంలో ఎవరి ప్రభుత్వం? కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్. అప్పుడు ఏం చేసిండ్రు ఈ ఫ్యాక్టరీల కోసం? వీళ్ళు కమిటీ వేయలేదా ఆనాడు? కమిటీ వేసిండ్రు. కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదా? ఇచ్చింది. కమిటీ రిపోర్ట్ ఇచ్చినాక కూడా 7 సంవత్సరాలు వీళ్ళ పాలన కేంద్రంలో రాష్ట్రంలో ఉంది. 7 సంవత్సరాలు ఆ రిపోర్టు బుట్టదాఖలు చేసింది. బుట్టదాఖలు చేసి మళ్ళీ ఇవాళ టైంపాస్ రాజకీయాలు చేస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్న రైతాంగం, ఇక్కడ ఉన్న కార్మికులు, ఇక్కడ ఉన్న బోధన్ ప్రజలు ప్లస్ ఈ ప్రెస్ మీట్ వింటున్న కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అది శ్రీధర్ బాబు గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, రేపు జీవన్ రెడ్డి గారు కూడా ఆయన
జగిత్యాల జిల్లా జగిత్యాల అసెంబ్లీ ఆయన దగ్గర ఇంకొక ఫ్యాక్టరీ ఉన్నది ఆ జిల్లాలో. ఆయన కమిటీలో కూడా ఉన్నాడు. పోయినసారి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ కమిటీలో కూడా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు అభ్యర్థి అవుతారంట ఇలా. అంటే వీళ్ళకి ఎంతసేపు డబ్బు రాజకీయాలు, కుల రాజకీయాలు చేసి ఎలక్షన్లు కొట్లాడాలి అని ఉంటుంది తప్ప రైతాంగంకి ఏమైనా చేద్దాం, పేద కుటుంబాలకు ఏమైనా చేద్దాం, ఏదైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాం. బస్ నోటికొచ్చిన వాగ్దానాలు చేసుడు కేసీఆర్ నేర్పిండు. దాని వారసుడుగా రేవంత్ రెడ్డి తయారయ్యాడు. నోటికొచ్చిన వాగ్దానాలు. నీ ఆర్థిక పరిస్థితి ఏంటి, నువ్వు చేసిన వాగ్దానాలు ఏంటి, అసలు ఏదన్నా దగ్గరలో ఉన్నాయా? ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఇల్లు కట్టిస్తా అని ఆయన బడ్జెట్ కేటాయించాడు. ఆ బడ్జెట్ కి ఈయన కట్టిస్తా అన్న నెంబర్ ఆఫ్ ఇళ్లకి పొంతననే లేదు. 28,000 కోట్లు 30,000 కోట్లు కావాలి ప్రతి సంవత్సరం. ఆయన కేటాయించింది 6,000 కోట్లు 7,000 కోట్లు. అది ఉన్నాయా అంటే ఆ పైసలు కూడా లేవు. కేసీఆర్ కూడా పేపర్ మీద కేటాయిస్తుంటే అది ఎన్నడూ గ్రౌండ్ మీదకి రాకపోతుండే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా అదే పరిస్థితి. ఒక నిజాయితీతనం లేదు, ఒక సంకల్పం లేదు, ఒక ప్రణాళిక లేదు. డబ్బు రాజకీయం, కుల రాజకీయం. ఇప్పుడు కూడా రేవంత్ కవిత ఇద్దరు మంచి మిత్రులు. ఇద్దరు కలిసి క్యాండిడేట్ డిసైడ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇద్దరు కలిసే డిసైడ్ చేస్తారు క్యాండిడేట్. కానీ దొరుకుతలేదు. జబర్దస్తి క్యాండిడేట్ పెడుతున్నాం. కానీ పెట్టేది ఎవరైనా కలిసి మాట్లాడుకోనే పెడతారండి. ఇది ఇలా రాజకీయం. ఇది వీళ్ళు చేసిన సేవ ఏంది? మళ్ళీ ఏమనంటే బీజేపీ బీఆర్ఎస్ దోస్తి అంటారు. పార్టీలు పక్కకు పెట్టేది. నేను చెప్తున్నా రేవంత్ కవిత దోస్తులు. వాళ్ళిద్దరు కలిసి క్యాండిడేట్లను పెడతారు. ఈడ పట్టి 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 పెద్ద మనుషులు పెడుతున్నారు అంతే. ముందుకు వాళ్ళు వస్తలేరు. అట్లా పెరిగింది బీజేపీ. కాబట్టి ఈ ప్యాంప్లెట్ ప్రతి రైతు ఇంటికి నేను చేతులతోటి పంపిస్తాం. మనుషుల నుంచి ప్రతి రైతు ఇంటికి పోతాయి ఇవి. ఇంకా రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ మీద ఆశ ఉంటే ఆ దేవుడే మిమ్మల్ని కాపాడాలి. ఏం చేసేందుకు చూస్తా ఉన్నా. 3 నెలలు అయింది. రేపు 3వ తారీఖు వస్తే 3 నెలలు నిండుతాయి. కమిటీ చేసిండ్రు, కాలయాపన చేస్తున్నారు. ఇప్పుడు ఏదో మళ్ళా కమిటీ రెండోసారి వచ్చింది. ఒకసారి ముద్దెపెట్టి పోయినట్టుంది, ఇంకోసారి ఏమో బోధనకు వచ్చింది. ఏం చేసారు, ఏం మాట్లాడతారంటే దృఢ సంకల్పంతో ఉన్నారట. కృత నిశ్చయంతో, దృఢ సంకల్పం కాదు కృత నిశ్చయంతో ఉన్నారట. రెండింటి ఫరక్ ఉంది. వాళ్ళు కృత నిశ్చయం తోటి ఉన్నారట. ఇది ఇలా నిశ్చయం, కృత నిశ్చయం. ప్రణాళిక లేదు. నేను చెప్తా ఉన్నా, ఈ ఫ్యాక్టరీ కోర్టులో ఉన్నది.
ఎన్సీఎల్టీలు ఉన్నట్టుగా. అది ఎట్లా ఆపుతావు? ఫస్ట్ మీరు అమ్ముతారా? నువ్వు 49%, 51%. నేను 5 ఏళ్ల క్రితం కూడా ఇది చెప్పినా, 4 ఏళ్ల క్రితం కూడా ఇది చెప్పినా. నేను లెటర్లు కూడా రాసిన కేసీఆర్. అమ్ముతారా? ఇద్దరు కలిసి కొనేటోళ్ళు సిద్ధంగా ఉన్నారు, నడిపించేటోళ్ళు సిద్ధంగా ఉన్నారు. కోట్లలో తిరగమంటే ఎవడు కోర్టు చుట్టూ తిరగరు. 400, 500 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది నిజాం షుగర్ ఫ్యాక్టరీ రియల్ ఎస్టేట్ వాల్యూయే 500 కోట్ల కంటే తక్కువ ఉండదు. రియల్ ఎస్టేట్ వాల్యూ ఎంత ఉంటుంది? కేంద్రం నుంచి ఇటువంటి ఫ్యాక్టరీలు తెరిపిస్తా అంటే సబ్సిడీలు ఇస్తారు. రియల్ ఎస్టేట్ వాల్యూ ఉన్నది. మీరు అమ్ముతారు, అన్ని క్లియర్ చేసి అమ్ముతారా? అమ్మండి. కొనేటోడు సిద్ధంగా ఉన్నాడు, నడిపేటోడు సిద్ధంగా ఉన్నాడు, బ్రహ్మాండంగా నడుపుతాడు. వీళ్ళకు ఉద్దేశం లేదు. ఆ ప్రైవేట్ వాళ్ళకి పైసలు ఇచ్చి పంపాలంటే పైసలు లేవు. వీళ్ళు ఈ పైసలు ఇచ్చిన ఇలా కమిషన్ కోసం ఓ సంవత్సరం నెగోషియేషన్ కి పోతుంది. బేసిక్ గా నియత లేదండి. నరేంద్ర మోడీకి ఈ కాంగ్రెస్ వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే నియత్ సాపుడు. నీతిమంతులు గారు వీళ్ళు. నీతి, నిజాయితీ, నియత్ ఇవి అడ్డం వస్తున్నాయి నిజాం షుగర్ ఫ్యాక్టరీకి, ఇంకేం కాదు. ఇదే టాపిక్, నో అదర్ టాపిక్. మళ్ళా న్యూస్ డైవర్ట్ కావద్దు. మీకు అందుకనే ప్యాంప్లెట్ ముందే ఇచ్చిన, ప్రెస్ మీట్ నేను స్టార్ట్ చేయకంటే ముందే. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ, ఈ ఫ్యాక్టరీలో ఎందరు ఎంప్లాయీస్ ఉండే? ఆ రెండిట్లా బోధన అంటే ఒక 5,000 అయితే కనీసం ఉండదు. 3 ఫ్యాక్టరీలు 5-6 వేల డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, కొన్ని 10,000 ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. లారీలు, లారీ డ్రైవర్లు, లారీ క్లీనర్లు, లక్షల మంది రైతు కుటుంబ సభ్యులు ఉంటారు. రైతు కూలీలు ఉంటారు, రైతు కుటుంబ సభ్యులు ఉంటారు. రైతులు ఇవాళ ఎఫ్ఆర్పి ఎంత అయితే ఉన్నదో చెరుకు మీద 2 లక్షల ఆమ్దాని ఉన్నది ఎకరానికి చెరుకు పంట వేసుకుంటే. ఎథనాల్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మన దేశంలో ఎథనాల్ ప్రొడక్షన్ లేక ఇంపోర్ట్ చేస్తున్నది. 1000 కోట్ల ఎథనాల్ ఇంపోర్ట్ చేస్తున్నది. అది తగ్గించుకుందామని ఇదంతా ప్రోత్సాహం మోడీ గారిది. దీన్ని కూడా యూటిలైజ్ చేసుకోలేని పార్టీలు ఈ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళని ఏమనాలో రైతులే నిర్ణయం చేసుకోవాలి. ఒక యువకుడు ఎంపీ అయ్యాడు. 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది మధ్యలో. ఏ ఇన్వెస్ట్మెంట్, ఏ కొత్త ఇన్స్టిట్యూషన్ ఏం లేవని చెప్పిండు. ఆర్థికంగా జాగ్రత్త పడ్డారు. అటువంటి 5 ఏళ్ల టర్ములో కేవలం 3 సంవత్సరాలు పనిచేసిన టర్ములో 35 సంవత్సరాల పసుపు రైతుల బాధ తీర్చినాం. ఇవాళ 14,500 రైతు పంట నమ్ముకుంటూ అన్నాడు. 14,500, 4,500 నుంచి 14,500 తెచ్చినాం. డైవర్షన్ అవుతుంది. సీరియస్ మీ ఇష్యూ కార్మిక సమస్య కూడా మాట్లాడండి. మీరు వీడియోలు తీయండి.
మీరు నమ్మితే బాజార్తో వీడియోలు తీయండి, బీజేపీ కోటేమని చెప్పు. రైతులు కూడా చెప్తున్నారు బీజేపీ కోటేమని చెప్పు. తీయండి పెద్ద. ఎందుకు తీయరండి? పసుపు రైతులు 178 మంది నామినేషన్లు అయితే చెరుకు రైతులు ఎందుకు వేయరండి? కాంగ్రెస్ కు వ్యతిరేకం వేయండి. పసుపు రైతుల ఉద్యమం దేశవ్యాప్తంగా తెలిసింది. మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? ఎవరు ఆపుతున్నారండి నామినేషన్లు వేసేందుకు? లేదా బీజేపీకి మద్దతు ఇవ్వండి. 66 ఫ్యాక్టరీలు మీ కళ్ళ ముందర ఉన్నది లిస్టు. నరేంద్ర మోడీకి మద్దతు ఇవ్వండి. ఎట్లా తెలుసుకోవో చూస్తా, నేను చూస్తా. పసుపు పొడి తెచ్చిన వాళ్ళకి 400 కోట్ల ఫ్యాక్టరీ తెప్పించడం పెద్ద పని అండి? వేయండి, మీరు వేయండి, నామినేషన్ లేదు, చేయండి, ఉద్యమం చేయండి. ఎన్ని రోజులు అడుగుతారు? ఒక రోజు ఎన్నికలు నడుచుకుంటూ పోతున్నారు. మధ్యలో కవిత అబద్ధాలు చెప్పింది వచ్చేసారు వాపసు. అవునా? పాదయాత్ర చేసారు, ఆమె ఫోన్ చేసింది, అబద్ధాలు చెప్పింది. చేసిరా? ఉద్యమం చేయండి. ఎలక్షన్లలో చేసిరండి, ఇంకెక్కువైతే నరేంద్ర మోడీకి సపోర్ట్ చేసే పని చేయండి. సరే వాళ్ళే పాపం, వాళ్ళకున్న పరిస్థితుల వాళ్ళు ఏం చేసినా అదే ఎక్క. కానీ విజృంభించాలి, లేకపోతే ఇట్లనే ఉంటారండి. దేశంలో ఎంత సంపాదిస్తుందో తెలుసా అండి? చెరుకు రైతులు 2 లక్షల రూపాయలు ఎకరానికి. 340 మన ఎఫ్ఆర్పి పెంచడానికి ఎంత? 340 క్వింటాల్. క్వింటాల్కే కదా 3400 టన్నుకి. ఎన్నొస్తాయి? 50-60 వస్తాయి టన్నులు. 55 నుంచి 60 టన్నులు వస్తాయి. ఏది 3400 × 60 2 లక్షలు అయిందా? పెట్టుబడి ఎంత? 50,000 ఉంటుందా? 60,000 ఉంటుందా? 2వ సంవత్సరం తగ్గుతుంది ఇంకా. మరి 1,50,000 రూపాయలు ఎకరానికి సంపాదిస్తుంటే గవర్నమెంట్ ఇస్తున్నది మళ్ళా ఎంఎస్పీ లెక్క ఉన్నది దీనికి. పసుపు రైతుల కన్నా మేము మార్కెట్ క్రియేట్ చేయాలా, ఎక్స్పోర్ట్స్ పెంచాలి. ఇదైతే ఇంటికి వస్తున్నది సర్కార్. ఎందుకు చేయరండి ఉద్యమము? కాంగ్రెస్ కి వ్యతిరేకం. కృత నిశ్చయంతో నాది కాంగ్రెస్ పార్టీ. రేపు లోక్సభ అయిపోయినాక ఉంటుందో వీక్తుందో. వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి లాక్కు వస్తాడు. पैसे नहीं है क्या? 7,000 करोड़ रुपए रईतु बंधु के पैसे छोड़ के गया केसीआर. कोमट रेड्डी वेंकट रेड्डी 2,000 लेके गया, पोंगलेट्टी श्रीनिवास रेड्डी 3,000 लेके गया. क्यों? इलेक्शन में खर्चा किए. इलेक्शन में 300 करोड़ खर्चा किए तो 3,000 करोड़ लेके गए. बकरा कौन बन रहे? ये किसान बन रहे बकरा, ये एम्प्लॉइज बन रहे बकरा, पब्लिक बकरा बन रहा. और कितने प्रेस मीट करते हैं ऐसा? ఎన్ని సార్లు వచ్చి కూర్చుంటే టెంట్ల కింద ఎన్ని రోజులు వారేస్తారు? ఏ చెరుకు చెరుకు లారీలు ఉంటుండే, బోధానికి వస్తే జాన్ కంపేట్ దాక్కుంటుండే. ఈ 2 ఫ్యాక్టరీలు కడితే నిజామాబాద్ దాక్కుంటుండే. రోడ్డు పంట కాలైలు నిజామాబాద్కి వెళ్ళి బోధానికి వస్తే ఆడికెళ్ళి ఈయన దాకా ఒక సైడ్ మొత్తం చెరుకు, మన చెరుకు లారీలే. ఎందుకండి ఇట్లా ప్రెస్ మీట్ అంటే కూర్చుంటారు? విజృంభించుండ్రి. ఓ దేశాన్ని కాపాడే ఆయన కోసం ఉద్యమం చేయండి. కృత నిశ్చయంతో ఉన్నాడంట, కృత నిశ్చయంతో. నేను చెప్తున్నా, రేపు పార్లమెంట్ కాగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి లాగు కూస్తాడు, వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగు కూస్తాడు. ఇలా కృత నిశ్చయం కథమవుతుంది.
మళ్ళీ వచ్చి చేసేది మేమే. ప్రశ్నలు ఏం లేవు కదా, మీకు అన్ని ప్రశ్నలు ఉండొద్దని ముందే ఇచ్చిన ప్యాంప్లెట్. ఎవరు కొట్లాట వాళ్ళే కొట్లాడాలి బ్రదర్. ఇవాళ నరేంద్ర మోడీ ఉన్నాడు ప్రధానమంత్రిగా, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఇంతో అంతో అదృష్టం, రైతుల అదృష్టం దేశవ్యాప్తంగా. ఈడ బీజేపీ లేదు కాబట్టి మన కర్మ. చేయాలి ఉద్యమం, లేకపోతే కాపాడేటోడు రాడు. మళ్ళా మోడీ ప్రధానమంత్రిగా ఇంకా 5 ఏళ్ళు ఉంటాడు, పక్కా ఉంటాడు. దాని తర్వాత కూడా నెక్స్ట్ టర్మ్ కూడా ఉంటాడు. ఈ 5 నుంచి 10 ఏళ్ల లోపల తీర్చుకోవాలంటే ఉద్యమం మొదలు పెట్టాలి. నా భూతో నా భవిష్యత్ అటువంటి నాయకుడు. పసుపు రైతులు సాధించారు. వాళ్ళు ఉద్యమాలు ఎప్పటి నుంచో చేస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాల్సి వచ్చింది కదా, పసుపు రావాలంటే. మీ ఫ్యాక్టరీలు తెలుసుకోవాలంటే కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు తెలుసుకోండి. దానికి కావాల్సిన ఉద్యమం చేసుకోండి. కాంగ్రెస్ మాటలు నమ్మిరంటే మీ పిల్లగాళ్ళు కూడా ఇట్లనే కూర్చుంటారు. వచ్చి చెప్తున్నా, చేయండి ఉద్యమం నరేంద్ర మోడీ గారి కోసం. అందరికీ ధన్యవాదాలు.